అటుకుల పోహ. ఇందులో పసుపు ఉప్పు కలుపుకోవాలి. ఇదే అటుకులు కడిగి పెట్టుకున్నానండి. ఇంకా ఇది పసుపు ఇంకా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇది మంచిగా బ్రౌన్ కలర్ కావాలి. ఇవి అయిన తర్వాత అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు అటుకులు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే ఇంట్లో పల్లీలు వేసుకోవచ్చు. మా దగ్గర ఎవరు తిన్నారని నేను వేసుకోలేను, మీరు వేసుకోవచ్చు. ఇంట్లో ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ తాలింపులో మంచిగా ఉడికినాక ఇవి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. మీరు ఆలుగడ్డ వేసుకోవచ్చు, టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇందులో. మా దగ్గర తినరని వేస్తలేను, పల్లీలు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం.